శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారి యొక్క సంవత్సర ఫలితాన్ని ఈ విధంగా తెలుసుకుందాము. తులారాశి వారికి సంవత్సరము 6వ స్థానంలో గ్రహచార రీత్యా 6వ స్థానంలో శని, 9వ స్థానంలో మిథున రాశిలో గురువు సంచరించడం వలన 6వ స్థానంలోనే రాహు కూడా సంచరించడం వలన అనేకమైనటువంటి శుభ ఫలితాలు పొందగలుగుతున్నారు. బంధుమిత్రులతో సమాగమము, అనేకమైనటువంటి ఆనందమయమైనటువంటి జీవనం గడపట, వేళకి భోజనము, మృష్టాన్న భోజనము, అలాగే యజ్ఞ యాగాది క్రతువులు చేసే అవకాశము, దేవతా కార్యములు తీర్థయాత్రలు చేసే అవకాశము, ఇంటిలో వివాహాది శుభకార్యాలు జరుగుట, సంతానహీనుడికి సంవత్సరం సంతాన ప్రాప్తి పొందేటువంటి అవకాశము, కష్టములు ఎదురైన పాత కష్టములన్నీ నెరవేరుట, పాతగా ఇంతకుముందు నష్టపోయిన ద్రవ్యమంతా పునః ప్రాప్తి అంటే మళ్ళీ ఆ ధనాన్ని పొందేటువంటి అవకాశం కలుగుతుంది. రైతులకు విశేషించే లాభము, మార్కెట్ ధరలు పెరగడం వలన తులారాశి రైతులకు ఈ సంవత్సరం విశేషించినటువంటి లాభాలు కలిగి మానసికోల్లాసము, సంతృప్తి కలుగుతూ ఉంటుందట. డాక్టర్లు, లాయర్లు, అలాగే వీరికి కూడా వృత్తి వ్యాపారాల యందు అనేకమైనటువంటి అభివృద్ధి సాగుతుందట. అలాగే వ్యాపారస్తులకు తృణధాన్యములు, నూనె ధాన్యములు, అలాగే గృహ నిర్మాణ సంబంధమైనటువంటి సామాగ్రి అమ్మే వారికి విశేషించినటువంటి లాభము, కొత్త వస్తువులు కొనుక్కునుట, బంగారము, భూమి, అలాగే ఇండ్లు కొనుక్కునేటువంటి అవకాశం ఉన్నది. ఆస్తులు కూడబెడతారు, పాత మిత్రులంతా కలిసిపోతారట. విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకులు వస్తాయి. చేసిన పనికి విశేషమైన ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు విశేషంగా ఫలిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, ఉన్నత పదవి, అలాగే ఆ ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఉండి ఉన్నత పదవిని కూడా పొందే అవకాశం ఉన్నది. ఏ తర్వాత తులారాశి వారికి గత 2.5 సంవత్సరాల ద్వారా శని వలన కానీ, రాహు వలన కానీ అనేక కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరము 9వ స్థానంలో గురువు శుభంగానే, అలాగే 6వ స్థానంలో శని రాహులు శుభంగానే ఉన్నప్పటికీ 12వ స్థానంలో కేతు సంచారం వల్ల కొంత మానసిక చిక్కులు, చికాకులు, కష్టములు, నష్టములు ఎదురయ్యే అవకాశం ఉన్నది. కనుక కేతువు సంబంధించినటువంటి శని స్తోత్రం చదువుకున్న కేతువు యొక్క ఫలితం నష్ట నివారణ చేసుకునే అవకాశం ఉన్నది. కనుక తులారాశి వారు గమనించగలరు.